తాళం వేసినటువంటి ఇల్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర షికారీ గ్యాంగ్ ను పెనుగొండ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 8 కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి సీనా, శ్రీరాములను పాలసముద్రం వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి 28 తులాల బంగారం, 370 గ్రాముల వెండితో పాటుగా సుమారు 35 లక్షల రూపాయల విలువైనటువంటి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పగలు మేస్త్రి పనులు చేస్తూ రాత్రులు రెక్కి నిర్వహిస్తూ చోరీలకు పాల్పడుతున్నటువంటి అంశాన్ని డీఎస్పీ నర్సింగప్ప వెల్లడించారు. రాత్రి పూట దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నందువల్ల పుట్టపర్తి ఎస్పీ గారు ఒక ప్రత్యేకమైన టీంను ఫామ్ చేసి ఈ యొక్క నేరాల నియంత్రణ మరియు గతంలో జరిగిన నేరాలు కనిపెట్టేందుకోసం సతీష్ కుమార్ సిసిసిఐ గారు, గోరంట్ల సిఐ గారు, మిగతా సిబ్బంది ఈ యొక్క టీము అనేక రకాలుగా దొంగతనాలకు సంబంధించి వివిధ కోణాలలో దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు చేసినటువంటి ఉమ్మడి ప్రయత్నాల ఫలితంగా ఈరోజు ఉదయం 11:30 గంటలకు పాలసముద్ర క్రాస్ దగ్గర ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 28 తులాల బంగారు, తర్వాత 371 గ్రాముల వెండి వారి నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇది మొత్తం 7-8 కేసులు సంబంధించింది. సోమందపల్లి మండలంలో 5 కేసులు, గోరంట్ల మండలం వానపూరు గ్రామానికి సంబంధించిన 1 కేసు, కన్నప్ప నేరాలంటారు హౌసెస్ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం జరిగింది. పరారులు ఉన్నారు. ఈ ముద్దాయిల పేర్లు వచ్చేసి షికారి శాలి, వాళ్ళ తండ్రి పేరు శ్రీరాములు, తర్వాత వాళ్ళ అన్న కోటయ్య, సేమ్ 2 అన్నదమ్ములు. రాత్రి పూట దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నందువల్ల